కొంతమంది మహిళలకి కలిసేటప్పుడు సివియర్ పెయిన్ ఉంటుందండి. దానివల్ల ఇంటర్కోర్స్ అనేది జరగదు, పెనిట్రేటివ్ ఇంటర్కోర్స్ అనేది జరగదు. దీనికి ఒక కాజ్ వెజైనిస్మస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే యోని చుట్టూ ఉండే కండరాలు తన ప్రమేయం లేకుండానే బిగుసుకుపోతాయి అన్నమాట. బిగుసుకుపోయి పెయిన్ వస్తుంది, పెయిన్ వచ్చి కలవడం అనేది జరగదు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ వెజైనిస్మస్ అంటారు, అంటే ఎప్పుడు ఇంటర్కోర్స్ అనేది జరగలేదు. రెండోది సెకండరీ వెజైనిస్మస్ అంటారు, అంటే ఇంతకు ముందు అంతా బాగానే ఉంది, సడన్ గా ఈ ప్రాబ్లం వచ్చింది. ప్రైమరీ వెజైనిస్మస్కి ఏంటంటే యూజువల్గా యాంగ్జైటీ, లేకపోతే చిన్నప్పుడు ఏదన్నా అబ్యూస్ జరగటం వల్ల, అబ్యూస్ చూడటమో, ఇలాంటివి సైకలాజికల్ కాసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ద్వారా, తర్వాత వెజైనల్ డైలేటర్స్ అని ఉంటాయి, అవి గ్రేడెడ్ గా ఉంటాయి అనమాట. అవి సెల్ఫ్ వెజైనల్ డైలటేషన్ చేసుకోవడం ద్వారా ఇది చాలా వరకు నివారించవచ్చండి. సెకండరీ వెజైనిస్మస్ లో ఏంటంటే ఇంతకుముందు అంతా బాగానే ఉంది, ఇప్పుడు సడన్ గా ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, చైల్డ్ బర్త్ తర్వాత ఒక్కొక్కసారి కట్స్ అవుతాయి కదండి, ఆ తర్వాత కూడా వస్తుంది అనమాట. సో వెజైనిస్మస్ ఉంటే కంగారు పడద్దండి. ఇదేంటంటే చాలా మంది సిగ్గుబడి బయటికి చెప్పకుండా చాలా సఫర్ అవుతారండి. అందులో అందరు పార్ట్నర్స్ కోఆపరేటివ్ గా ఉండరు. నేను చాలా చూశాను, కొంతమంది చాలా సఫర్ అవుతారు బయటికి, దానివల్ల మ్యారేజెస్ బ్రేక్ అవ్వడం కూడా చూశాను. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీ ప్రాబ్లం అనేది చాలా తేలిగ్గా పరిష్కరించవచ్చు.